కారు బాంబు దాడితో సిరియా రాజధాని డమాస్కస్ దద్దరిల్లిగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. రంజాన్ సెలవులు ముగిసి కార్యాలయాలు తిరిగి ప్రారంభమైన వేళ రద్దీగా ఉన్న ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులకు కుట్ర పన్నారు. పేలుడు పదార్థాలు నింపి ఉన్న కార్లను పేల్చేందుకు పథకం రచించారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది 3 కార్లను నగర శివార్లలో అడ్డుకునేందుకు యత్నించారు. 2 కార్లు అక్కడే ఆగిపోగా ఒకటి మాత్రం తహ్రీర్ స్క్వేర్ వైపు దూసుకువెళ్లింది. భద్రతా సిబ్బంది ఆ కారును చుట్టుముట్టగా అందులోని దుండగుడు ఒక్కసారిగా తనను తాను పేల్చుకున్నాడు. ఫలితంగా అనేక మంది జవాన్లు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 2 కార్లను భద్రతా సిబ్బంది జనావాసాలకు దూరంగా తీసుకువెళ్లి పేల్చేశారు. సిరియాలో ప్రభుత్వ సేనలకు, తిరుగుబాటుదారులకు కొంతకాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది. డమాస్కస్ శివార్లోని ఐన్ తెర్మా ప్రాంతం నుంచి తిరుగుబాటుదారుల్ని వెళ్లగొట్టేందుకు ప్రభుత్వ సేనలు యత్నిస్తుండగా అరుదైన రీతిలో రాజధానిలోనే దాడులు జరిగాయి.